నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఓలేటి శశికళ గారు రచించిన పిల్ల అనే ఒక చక్కటి కథను విందామండి. నానా లే, నానా నానా లే, ఆకలి అత్తాంది, లే నానా, ఇంటికి వెళ్దాము, తీసుకెళ్ళు, లే. అబ్బా, చెవుల మీదకు దిండు లాక్కుంది సుధీర. పేలవంగా దుఃఖము భయము కలగలిపిన ఆ స్వరం ఎంత ప్రయత్నించినా చెవుల్లో పడుతూనే ఉంది. ఇంకా నిద్రాదేవి కరుణించదని తెలుసుకుని దిగ్గున మంచం నుంచి లేచి తలుపు తెరుచుకుని బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చి నిలబడింది. మధ్యాహ్నం 3:30 అయింది. ఆలస్యమైన ఋతుపావనాలు నగరాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని గత 3 రోజులుగా కురుస్తూ మురిపిస్తున్న వైనం. వీధంతా కడిగి ఒత్తుగా ఎర్రని గుల్మొహర్ చెట్ల పూలు పరుపులు పరిచినట్లు ఎంతో అందంగా ఉంది. సుధీర దృష్టి ఇప్పుడు వానరాకుతో పులకరించిపోతున్న ప్రకృతి మీద లేదు. తమింటికి 100 అడుగుల దూరంలో ఉన్న ఆ తండ్రి కూతురు మీదే ఉంది. ఎవరు వీళ్ళు? ప్రొద్దున్న 8ంటికి సండే మార్కెట్కి వెళ్ళటానికి కారు తీస్తుంటే తమ ఇంటి ఎదురుగా ఉన్న మూసేసిన చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్ పోర్టికోలో చూసింది. చిన్నపిల్ల 4-5 ఏళ్ళు ఉంటాయేమో. తెల్లగా నల్లని పొడుగ్గా విరబోసిన జుట్టుతో కూర్చుని ఏడుస్తోంది. పక్కన పళ్ళు అమ్మే చెక్కపెట్టె మీద స్పృహ లేకుండా పడున్న మగ మనిషి నల్ల కట్టెలా ఉన్నాడు. తైల సంస్కారం లేని జుట్టు, చిరిగిపోయిన చొక్కా, తోలు లాంటి పండ్లంతో అడ్డదిడ్డంగా పడున్నాడు. ఆ చిన్న పిల్ల తండ్రిని కుదుపుతూ ఏడుస్తోంది. అతడు చచ్చిపోయాడో లేక తాగి పడున్నాడో తెలియటం లేదు ఆమెకు. ఇంతలో వస్తున్నావా అని స్నేహితురాలు ఫోన్ చేయటంతో సుధీర ఆ దృశ్యం నుంచి తల తిప్పుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. రిటర్న్లో కారు ఆపి విషయం కనుక్కుందామంటూ చూసిన సుధీరకు ఖాళీ జాగా కనిపించింది. భారంగా నిశ్వసించి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక గంటకు మళ్ళీ ప్రత్యక్షం. వాడు సారా ప్యాకెట్లతో, పాప బిస్కెట్ ప్యాకెట్టు నీళ్ల సీసాతో. ఎవరి చిన్నపిల్ల? అతను తండ్రా? నక్కకి నాగలోకానికి ఇలాగా ఉన్నారు. ఎత్తుకొచ్చాడా? గుండె జల్లుమంది సుధీరకి. ఇంకొక గంటకే బాంధవ్యం అర్థమైంది. శవంలా పడున్న వాడిని లేపుతూ పిల్ల నానా నానా అంటూ లేపుతూ ఉంటే 1 గంటకు బాల్కనీలోకి వెళ్ళి చూసింది. వాన తగ్గి జ్యేష్ఠ మాసపు టెండ చిరచిరలాడిస్తోంది. గుల్మొహర చెట్టు కింద చేరిన నీళ్లల్లో ఆడుతోంది పిల్ల. పాపా, గట్టిగా పిలిచింది సుధీర. తలెత్తి వింతగా చూసిన పిల్లతో అన్నం తింటావా అడిగింది. కళ్ళల్లోకి దూసుకొచ్చిన ఆకలిని కన్నీళ్లతో కప్పేసి తండ్రి పడున్న చెక్కబల్ల వెనక్కిపోయి నక్కింది పిల్ల. 2 సార్లు పిలిచి విసిగొచ్చి లోపలికి పోయింది సుధీర. భోజనం సహించటం లేదు. భర్త శేఖర్, 13 ఏళ్ల కవల కొడుకులు హాయిగా భోంచేసి క్రికెట్ చూసుకుంటున్నారు. దేవుడా, నాకేంటి గోల? ప్రపంచంలో ఏమైతే నాకేం? అందరిలా నాకెందుకులే అనుకోలేకపోతున్నా. ఎవరెలా పోతే నాకేంటి? నేనెందుకింత సున్నితం? వీధి కుక్కలేడ్చిన బాధే, పిల్లలు కష్టపడుతున్నా బాధే, వృద్ధుల బాధలు చూస్తే తట్టుకోలేకపోతున్నా. మనశ్శాంతి మరుపుయే. కోపంగా తనను తాను చెప్పించుకుంటోంది సుధీర. తనకు తెలుసు తనేం చెయ్యలేనని, తన స్వేచ్ఛా పరిధి చాలా ఇరుకని, ఆర్థికంగా సాధికారత సాధించుకున్నా సాధించే భర్త అత్తగారుల పంజా విసురులు తట్టుకోలేని దుర్బలనని. పిల్ల ఏడుస్తూనే ఉంది. తను పిలిచినప్పుడల్లా దాక్కుంటూనే ఉంది. ఈ దాగుడు మూతలు విసుగ్గా ఉంది సుధీరకు. లోపలికి వెళ్ళి టీ పెట్టి అత్తగారి గదిలోకి వెళ్ళి ఇచ్చి తనది భర్తది తీసుకుని మీడియా రూమ్లో కూర్చుంది. నెమ్మదిగా క్రికెట్ ఆమె ధ్యాసను కృష్ణ బెలంలోకి లాక్కున్నట్లు లాక్కుంది. రాత్రి 8ంటికి పిజ్జా ఆర్డర్ చేస్తూ ఉంటే పిల్ల కళ్ళ ముందు మెదిలింది. మరో మీడియం పిజ్జా ఆర్డర్ ఇచ్చి డెలివరీ బాయ్కి చెట్టు కింద పిల్లకి అందజేయమని నీళ్ల సీసాతో పాటు అందించి కాస్త ఊపిరి పీల్చుకుంది రిలీఫ్తో. రాత్రి 12ంటికి మళ్ళీ వానధారల శబ్దానికి ఆదరాబాదరా లేచి బాల్కనీలోకి పరిగెట్టింది సుధీర. ఎక్కడా వాళ్ళిద్దరి జాడలేదు. ఎందుకో వెర్రి దిగులు మనసంతా. పోనీలే, ఇంటికి పోయి ఉంటారు. పిల్లనే తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది ఆ వెర్రి తల్లి. వారాంతపు సుఖానికి అలవాటు పడ్డ ప్రాణాలకు సోమవారం మహాభారం. యాంత్రికంగా లేచి పిల్లలిద్దరిని తయారవ్వమని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. సెల్ ఫోన్లో వాట్సాప్ నోటిఫికేషన్ ఠింగుమని ప్రత్యక్షమైంది. సారాంశం: 9వ తరగతి అమ్మాయి ఎవరో ల్యూకేమియాతో శనివారం చనిపోయినందున స్కూలుకు సెలవు ప్రకటిస్తున్నామని. పిల్లల స్కూల్ మేనేజ్మెంట్ నుండి.
విషయం తెలిసి హే థ్యాంక్స్ టు దట్ గర్ల్ అనుకుంటూ బ్యాగులు పడేసి గెంతుతున్న కొడుకులకేసి కంపరంగా చూసింది సుధీర. ఎక్కడిది వికృతి ప్రవృత్తి? ఎందుకు ఈ పిల్లలు మానవ సహజ మానసిక సౌకుమార్యత కోల్పోతున్నారు? కనీస సంతాప ఛాయలు కూడా లేవు ఆ అమ్మాయి చావు పట్ల. ఒక సెలవు వారికి ఒక ప్రాణం కన్నా విలువైనదా? ఎన్ని బుద్ధులు నేర్పించిందో, ఎన్ని శుద్ధులు మప్పిందో వింటారు, కానీ ఆచరణలో శూన్యం. భర్తకు వాళ్ళ మెరిట్ మార్కులు చాలు, వాళ్ళు నీలా కాకుండా నాలా ప్రాక్టికల్గా పెరుగుతున్నారు, సంతోషం అంటూ తీసి పడేస్తాడు. పిల్లల్ని ఒక్క కసిరి నోరు మూయించి డైనింగ్ టేబుల్ దగ్గరే ల్యాప్టాప్ తెరిచి పనిలో పడింది, క్లయింట్కు ఇన్వాయిస్ పంపుతూ. హఠాత్తుగా చేతిలోని పుస్తకాలు పక్కన పడేసి మెట్లకేసి పరిగెడుతున్నారు పిల్లలు. కింద నుండి అరుపులు. హెల్పర్ లక్ష్మివి. గబగబా పంపిస్తున్న ఈమెయిల్కు సెండ్ కొట్టి తను పరిగెత్తింది సుధీర కిందకి. పిల్ల వణికిపోతూ ఏడుస్తూ బిత్తర చూపులు చూస్తూ నిలబడి ఉంది. నాన్న, మా నాన్న అంటూ నత్తుతోంది. చూడండమ్మా, మన వరండాలో సోఫాలో పడుకునుంది, నేను వచ్చేసరికి పో అంటే పోదు. చేతిలో చీపురు ఊపుతూ పెద్ద ఘనకార్యం చేసినట్టే చెప్తోంది లక్ష్మి. సుధీరను చూస్తూనే పిల్ల నల్లని కళ్ళు నీలాలే అయ్యాయి. ఆ పిల్ల కళ్ళల్లో చిన్న ధైర్యం. మెల్లగా అడుగులు వేస్తూ సుధీర వెనక నక్కింది. దరిద్రపు దానం, బయటికి రా, అమ్మగారి చీర పాడైపోద్ది. అమ్మగారు కట్టుకున్న మెత్తని ప్యూర్ క్రేప్ చీరను భక్తిగా చూస్తూ అంది. సుధీర్ అసంకల్పితంగా పిల్లను ముందుకు లాక్కుంది. అది మరింతగా చీర కుచ్చెళ్ళలోకి ఒదిగిపోతూ కళ్ళెత్తి సుధీర మొహంలోకి చూస్తూ, నాన్న లేడు, రాలేదు, వెళ్ళిపోయాడు అంటూ వెక్కు మొదలుపెట్టింది. మామ్మీ, హూ ఇస్ దిస్ డర్టీ పిగ్లెట్? ప్రశ్న పూర్తవలేదు, కొడుకు చెంప పేలిపోయింది. హఠాత్ పరిణామానికి అవాక్కైన లక్ష్మిని, నడు పాపని క్లీన్ చేద్దాం అంటూ పిల్లను ఎత్తి పట్టుకుని భుజాన్ని వేసుకుని మెట్లెక్కుతున్న అమ్మగారి వెనక వింతగా చూస్తూ పరిగెత్తింది లక్ష్మి. డ్రాయింగ్ రూమ్లో షూలేస్ కట్టుకుంటున్న శేఖర్, దేవుడి గదిలో నుంచి బయటకు వచ్చిన అత్తగారు కళ్ళు పెద్దవి చేస్తూ ప్రశ్నావళి సంధిస్తున్నా విననట్లే పిల్లను తన బాత్రూంలోకి తీసుకుపోయింది. తెల్ల చవక రకపు నైలాన్ గౌను ఎర్ర మట్టి రంగులోకి మారిపోయింది. ఉచ్చకంపు కొడుతున్న లాగు తీయనని పిల్ల చేతులు అడ్డు పెడుతూ ఉంటే ప్రకృతి పుట్టుకతోనే ఆడపిల్లకు నేర్పించే డిఫెన్సివ్ మెకానిజం గుర్తొచ్చింది. లక్ష్మి ఒళ్ళు రుద్దుతూ ఉంటే పిల్ల ఎందుకో నొప్పితో అమ్మా నరుస్తోంది. బాత్రూంలో లైట్లన్నీ వేసి పరిశీలనగా చూసింది సుధీర. తెల్లని గులాబీ బాలలా ఉంది పిల్ల, కానీ బొగ్గల మీద, మెడల పక్క, భుజాల మీద, వీపు మీద, తొడల మీద గాయాలు. కొన్ని పచ్చిగా, కొన్ని మానుతూ. ఏమిటవి? పంటిఘాట్లు. ఓరి భగవంతుడా! మ్రాన్పడి నిలబడిపోయిన మేడంను పిల్లను మార్చి చూస్తూ, ఎవరమ్మా ఈ పాప? అయోమయంగా అడుగుతోంది లక్ష్మి. అనిల, నా పేరు అనిల. జవాబు పిల్ల నోటి నుండి. మీ అమ్మ నాన్న ఎవరమ్మా? ఎక్కడుంటారు మీరు? మళ్ళీ లక్ష్మి పిల్లకు ఒళ్ళంతా మెత్తని తువ్వాలతో తుడిచి సుధీర అందించిన సెటోఫిల్ ఆయింట్మెంట్ గాయాలకు సున్నితంగా రాస్తూ అడుగుతోంది. ఆంటీ, నా హ్యాపీ బర్త్డే కదా, మా అమ్మ కేక్ కొంది కదా, అంకుల్ అందరూ వచ్చారు కదా, మా అమ్మ చికెను బిర్యానీ చేసింది కదా, మా నాన్న తాగొచ్చాడు, మా అమ్మతో గొడవ పెట్టుకుని నన్ను అట్టుకుని రైలు ఎక్కామా, మళ్ళీ ఇక్కడ తాగేసి నన్ను తీసుకెళ్లకుండా పోయాడు. పిల్ల ఇవన్నీ మామూలే అన్నట్లు నిర్వేదంగా చెప్తోంది. నానా నానా అని తండ్రినే తలుస్తోంది తప్ప వాళ్ళ అమ్మ పేరు తలవటం లేదు. లక్ష్మికి రోజు రాత్రిపూట పూటుగా తాగొచ్చి కూతుళ్ళను ఆపగా తాకే తన మొగుడు, వాడి నుండి రక్షించుకోవటానికి ఎవరెవరి ఇళ్లల్లోనో రాత్రి తలదాచుకున్న తన కూతుళ్ళు గుర్తుకొచ్చి పేగు మెలిపెట్టింది. అనిలకు టవల్ చుట్టి గదిలో కూర్చోబెట్టి 3 రోజుల నాగా తర్వాత వచ్చిన వంట ఆమెకు వేడి పాలు తెమ్మని పురమాయించి డ్రైవర్కు మంచి షాప్కి వెళ్ళి తన కూతురు సైజు బట్టలు 10 జతలు తేమనమని డబ్బులిచ్చి మళ్ళీ గదిలోకి వచ్చి తలుపేసింది సుధీర. మీ ఊరేంటనిలా అడిగింది. అలా అక్కడ సీ ఉంటుందా, అక్కడ నేవోళ్ళు గోడ కడుతున్నారా, అక్కడ సీ నేవీ వాళ్ళు అంటే విశాఖపట్నమా అడిగింది సుధీర. కాదు, వైజాగు. అంత దూరం నుండి తీసుకొచ్చేసాడా? మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ మంచిది కాదు, అంకుల్స్తో తిరుగుతాది. మా నాన్న ఎల్డరు, తాగి అమ్మను కొడతాడు కానీ నన్ను కొట్టడు.
మా అమ్మ రుషికొండ దగ్గర అయ్యగారి గెస్ట్ హౌస్లో పనికి వెళ్తుంది, కానీ పని చేయదు. అయ్యగారు మాకు రోజు బిర్యానీ థమ్సప్ పంపుతారు. కళ్ళు తిప్పుతూ ఆరిందాల చేతులు ఊపుతూ చెప్తున్న పిల్లని చూస్తూ ఉంటే అనిలకు మొత్తం దృశ్యం అర్థమైంది. ఎవరమ్మా ఇలా కొరికారు నిన్ను? అడగలేక ఏం వినాలా అని భయపడుతూ అడిగింది, ఇడ్లీ తుంచి నోట్లో పెడుతూ. నావి గోడగట్టే రామ్ అంకులు, బీహారీ అంకులు, మా ప్రైవేట్ అంకులు వాళ్ళు. మా అమ్మ అక్కడ పొద్దున్నే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందిగా, ఆళ్లే శాతగాళ్ళు అంది. నీకెన్నేళ్ళు అనిల? నువ్వు ట్యూషన్కి వెళ్ళటం ఏంటి? అనిల మెల్లగా ఒక్కొక్క వేలు విప్పి 4 చూపించింది. గాడ్, నీకు 4 ఏళ్ళా? ఇంత ముదరగా మాటలు ఎలా వచ్చాయి? పెరిగిన వాతావరణమా? పిల్ల పెరుగుతున్న పరిసరాల ప్రభావాన్ని, పిల్ల భవిష్యత్తు తలుచుకుంటే వెన్నులో చలి పుడుతోంది సుధీరకు. అప్రయత్నంగా తన ఎడమ భుజం కింద తడుముకుంది అభద్రతతో. చిన్న తాతగారు మనసుకు నమ్మకానికి చేసిన ఘాటు. ఈలోపున డ్రైవర్ బట్టలు తెచ్చాడు. ప్యాకెట్ అందుకుంటూ, ఇంత ఆలస్యం చేశారేంటి రాసూల్ అంటూ ఉంటే, అమ్మ అక్కడ కల్లుపాకల దగ్గర పిల్లల బట్టల కొట్టు దగ్గర జనం, పోలీసులును. రాత్రి దొమ్మిలో ఎవడో తాగుబోతోడిని కొట్టి చంపేశారంట. పోలీసులకు అతని ఆధారాలు ఏమీ దొరకలేదంట. పోస్ట్ మార్టంకు తీసుకుపోతున్నారు గాంధీకి. సుధీరకు చిక్కుముడి విడిపోయింది. అనిల తండ్రి ఎందుకు అదృశ్యమయ్యాడో. పిల్లకు బట్టలు వేయటంతోనే కూరుకుపోతున్న కళ్ళతో నిద్రలోకి జారుకుపోయింది. పిల్లలో ఏ కోసానా తన వారి కోసం బెంగలేదు. తనేమైపోతానా అన్న భయం లేదు. తిండి దొరికింది, పడుకోవటానికి జాగా దొరికింది. విసిగించే అంకుల్స్ లేరు. ముడుకుల మీద కొట్టి మూతి మీద ముద్దు పెట్టే ట్యూషన్ అంకుల్ లేడు. అంతే. ఆ క్షణాలే ఆమెకు ముఖ్యం. తర్వాత ఏమవుతుందో తెలీదు. అంతలా ఆ చిన్ని దేహం బుర్ర ట్యూన్ అయిపోయాయి. ఏం చెయ్యాలి పిల్లని? ఎవరికి ఇవ్వాలి? ఎక్కడికి పంపాలి? తల్లి దగ్గరకు మాత్రం పంపకూడదు. అసలు నిజమైన తల్లో కాదో కూడా. వ్యభిచారం కోసం ఎత్తుకొచ్చిన పిల్లేమో. ఆ గతం తాలూకు ప్రభావం నుండి, అబ్యూస్ నుండి బయటపడేయాలి. సభ్య సమాజంలో నిలతొక్కునేలా గ్రూమ్ చేయాలి. సుధీర బుర్ర చిట్లిపోతూ ఉంటే బయటకొచ్చింది. ఆమెను నేరస్తురాలులాగా చూస్తూ అక్కడ 4 ఉన్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? గొంతుకు పెగుల్చుకొని అడిగింది భర్త శేఖర్ను. జవాబు అత్తగారి వద్ద నుండి వచ్చింది. వెళ్ళొద్దని నేనే చెప్పా. అమ్మాయి, నీ సంపాదన అంటూ ఎవరికి ధార పోసినా మేం మాట్లాడలేదు. ఇప్పుడు ఇలా అలగా జనాలను ఇళ్లలోకి తెస్తే నేను ఊరుకోను. మన హోదా, ఇంటి పేరు చెడగొడితే ఊరుకునేది లేదు. చెప్పు శేఖర్ అంటూ కొట్టినట్లు చెప్పి కొడుక్కేసి చూసింది. శేఖర్ మొహం గంటు పెట్టుకుని కూర్చున్నాడు. పిల్లల ముందు వాదించుకోకూడదని ఒప్పందం ఇద్దరికి. అమ్మ కొట్టిన దెబ్బ మనసును చెంపను మండిస్తూ ఉంటే కొడుకు అందుకున్నాడు. నాన్న, మమ్మీ ఇలాంటి స్ట్రీట్ చిల్డ్రన్ని, ఆర్ఫన్స్ని ఇంట్లో ఉంచితే మేము హాస్టల్కి వెళ్ళిపోతాము. ఆ పిల్ల గురించి నన్ను ఎంత గట్టిగా కొట్టిందో. తల్లికేసి కక్షగా చూస్తూ అన్నాడు. ఫ్యాట్ అనే శబ్దంతో సుధీర చేతిలో కాఫీ కప్పు ఎగిరి గోడకు బలంగా తగిలి చల్లా చెదిరైంది. ఆమె ఫిట్ వచ్చిందానిలా ఊగిపోతోంది కోపంతో. ఉద్రేకంలో కన్నీరు మున్నీరవుతోంది, పెద్దగా ఏడుస్తూ. ఎవ్వరూ పోనక్కర్లేదు, నేనే పోతాను బయటికి. ఒక చిన్న పిల్ల, అనాథ, దిక్కుమొక్కు లేకుండా ఉంది. తల్లి వ్యభిచారి, తండ్రి తాగుడు కోసం పిల్లను అమ్మబోయి మైకంలో వేరే చోటుకు పోయి పిల్ల కనిపించకపోవటంతో వాళ్ళ చేతిలో చచ్చాడు. వెనక్కి పంపితే రాబందుల్లా కాటేసే మగవాళ్ళు చుట్టూ. ఎంత కావాలి ఈ పసిప్రాణానికి? ఇంత తిండి పెట్టి చదువు చెప్పిస్తే చాలు కదా. దానికి ఇన్ని ఆరాలు, ఇన్ని ఆంక్షలునా? నిజానికి అనిల కోలుకున్నాక మంచి ఆశ్రమానికి పంపిద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా పరపతినంతా వాడుకుని పిల్లను నేను దత్తత చేసుకుంటా. ఏం ఏడుస్తారో ఏడవండి. ఎరా వెధవల్లారా, సాటి స్టూడెంట్ చనిపోతే పండగ చేసుకునే బ్రూట్స్ ఇద్దరు. బాల వికాస్కి వెళ్ళి శ్లోకాలు నేర్చుకుంటే చాలదురా. ఫెలో హ్యూమన్ బీయింగ్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి 4 ఇంగ్లీషు బూతులు మాట్లాడితే హీరోలు అనుకుంటున్నారా? బీ రియల్ హ్యూమన్స్. మగపిల్లలుగా మీరు ఆడపిల్లల పట్ల ఎన్నో విలువలు పాటించాలి. లేకపోతే ఇలాంటి చిన్ని పాపల జీవితాలు చిదిమిపోతాయి అంటూనే గబగబా పిల్ల గదిలోకి వెళ్ళి భుజం మీద వేసుకుని హాల్లోకి వచ్చింది సుధీర. శేఖర్ ఏదో ఫోన్ కాల్ అటెండ్ అవుతున్నాడు. అత్తగారికి కంగారుగా ఉంది. నిష్పూచిగా రాణియోగం అనుభవిస్తూ కూర్చోకుండా అనవసరపు విషయాలు కేడికి కొరివితో తలగొక్కుంటున్నానేమో అని అంతర్మథనం.
లీలగా తను విధవ తల్లితో పాటు మేనమామల ఇంట పడ్డ వేదనలు గుండెను చెమ్మరిస్తున్నాయి. సుధీర, విషయం సీరియస్ చెయ్యకు, పనివాళ్ళు చూస్తున్నారు. ఆలోచిద్దాం పాప గురించి. మోస్ట్లీ నువ్వు కోరినట్లే జరుగుతుంది, ఐ ప్రామిస్. శేఖర్ భార్య చేతిని పట్టుకుని ఆపాడు. పిల్లలు మొహం గంటు పెట్టుకుని లోపలికి పోయారు. భర్త నుండి ఆశించని ఈ ప్రతిక్రియకు ఆశ్చర్యపోతూ అపనమ్మకంగా చూస్తూ గదిలోకి వెళ్ళింది సుధీర అనిలతో. అమ్మా, పిల్ల అడుగుపెట్టిన వేళ విశేషం. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అవకాశం చేతికొచ్చింది. అతి పెద్ద బిజినెస్ హౌస్ ఆడిటర్స్గా నా కంపెనీని నియమించబోతోంది. చేతులు ఊపేస్తూ ఆనందంగా చెప్తున్న కొడుకు కేసి సాలోచనగా నిర్వేదంగా చూసింది తల్లి. తన స్వార్థ ప్రయోజనం నెరవేరితేనే మగాడికి తన తల్లి అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఈ పిల్లైనా. గొణుక్కుంటూ పిల్లని చూడటానికి వెళ్ళిందామె. సుధీర భయాలన్నీ ఒమ్ము చేస్తూ 6 నెలల్లో పిల్ల కాస్త ఆ ఇంటి గారాల కల్పవల్లి అయ్యింది. అఖండమైన తెలివి, పసితనాన్ని అలవడిన ఆత్మనిర్భరత, తెలుసుకున్న జీవిత అవసరాలు ఆ పిల్లను దొరికిన ఆసరాన్ని కాపాడుకునే దిశానిర్దేశం చేశాయేమో మరి. ఆ ఇంటి అబ్బాయిల చేత్కారాలను సహనంతో, సహజ సిద్ధంగా అబ్బిన ముగ్ధత్వంతో మార్చుకుని మచ్చిక చేసుకుంది. ఎంతలా అంటే చెల్లి పాప అని పిలుచుకునేంతగా. భాష మార్చుకుంది, సభ్యత నేర్చుకుంది. తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే చేసుకోవలసిన మంచి మార్పులన్నీ చేసుకుంది. అదృష్టం తెచ్చిందిలే అని ఆ ఇంట ప్రవేశానికి ఒప్పుకున్న శేఖర్ ప్రాక్టికాలిటీకి ముక్కుతాడు వేసింది పిల్ల. లేస్తూ పిల్ల మొహం చూస్తేనే కానీ దినచర్య మొదలుపెట్టనంత బలహీనుణ్ణి చేసింది. దత్తత పత్రాల్లో సుధీర కన్నా ముందు దుముకి తండ్రి స్థానంలో సంతకం చేసేటంత. ఆ ఇంట అయినింట ఆడపిల్లకు జరిగే అన్ని ముచ్చట్లు అచ్చట్లు జరిపించుకుంది ఆ పిల్ల. నిజానికి దొరికిన అండను కుటుంబంగా మార్చుకున్న ఆ పిల్లది పోరాటం అంటే. చేయూతను నిచ్చెనగా మార్చుకున్న పోరాటం, జాలిని ప్రేమగా మార్చుకున్న పోరాటం, జన్మను ధన్యతగా మార్చుకున్న పోరాటం. బాలల హక్కులు పరిరక్షించటం అందరి బాధ్యత. ప్రస్తుత సమాజంలో పెచ్చుమీరుతున్న బాలల భౌతిక లైంగిక హింస, బాల కార్మికుల వ్యధలపై న్యాయ వ్యవస్థ ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాలల రక్షణ, విద్య, అభివృద్ధి కేవలం ప్రభుత్వానిదే కాదు, పౌరులందరిది కూడా. ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామినైతేనే బాలల సమగ్రాభివృద్ధికి, రక్షణకై నేను కన్న కలలు నెరవేర్చగలనని భావించడం వల్లనే నేను ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఎంచుకున్నాను. నా ఈ విజయం నా తల్లిదండ్రులకు అంకితం. కేవలం నా విజయానికే కాదు, నాకు దొరికిన అమూల్యమైన జీవితాన్ని తమ 2 చేతులతో కాపు కాసి, ప్రేమతో ఆలంబననిచ్చి అందంగా మలిచిన వారిద్దరికీ నేను ఆజన్మాంతం రుణగ్రస్తురాలినే. ఆమె స్వరం గంగా ప్రవాహంలాగా సాగిపోతోంది ఆహుతుల కరతాళ ధ్వనుల మధ్య. శేఫాలిక పుష్పంలాగా సున్నితంగా, హిమశైలలా ధీర గంభీరంగా, రెక్కలు పూర్తిగా విప్పార్చి స్వేచ్ఛగా ఆకాశమే హద్దులుగా ఎగురుతున్న శ్వేత విహంగంలా ఆ తెల్లని పిల్ల, మెరుస్తున్న బాదంకాయ లాంటి నల్లని కాళ్ల పిల్ల, పోత పోసిన బంగారు బొమ్మలా నిలబడి మాట్లాడుతూ ఉంటే చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు సుధీరకు, శేఖర్కు, ఆమె కమల అన్నగారులకు. మనసు గర్వంతో ఉత్తేజితమవుతూ ఒకసారి, కళ్ళు సజలాలవుతూ మరొకసారి, మొత్తానికి తమ పిల్ల విజయానికి హర్ష పులికితులవుతూ మరొకసారి. ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఓపెన్ మెరిట్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన తమ కూతురు అనిల వల్లూరికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెయిన్ ఆడిటోరియంలో ఆచార్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ రాజకీయ ప్రముఖుల మధ్య జరుగుతున్న ఘన సన్మానం. మా నాన్న ఉద్యోగ విజయంలో తన తండ్రి తనకిచ్చిన ధైర్యము, దన్ను గురించి చెప్తోంది అనిల. అనిల మాటలు వింటూనే సుధీర మస్తిష్కం 20 ఏళ్ల క్రితం గతంలోకి పరుగు తీసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ పిల్ల ప్రస్థానించింది అనుకుంటూ. హోరెత్తిపోతున్న చప్పట్ల శబ్దానికి ఒక్కసారిగా వాస్తవానికి వచ్చింది సుధీర. ముఖ్యమంత్రి గారి చేత సత్కారం అందుకుంటున్న కూతుర్ని, అనిలను, తన పిల్లను చూస్తూ అనిల వల్లూరి IPS అంటూ గర్వంగా గుండె నిండా గాలి పీల్చుకుంది. అవును, అనిల జీవితాశయం చట్టాన్ని సంరక్షించే IPS ఆఫీసర్ అవ్వటం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.